ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. ఇకపై నిత్యావసర వస్తువులు మార్కెట్ కంటే తక్కువ ధరలకు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మీ మార్ట్ పేరుతో కొత్త దుకాణాలను ప్రారంభిస్తుంది ప్రభుత్వం. ఈ కొత్త వ్యవస్థ వల్ల ప్రజలతో పాటు రేషన్ డీలర్లకు కూడా ప్రయోజనం కలుగనుంది. అసలు ఈ మీ మార్ట్ అంటే ఏమిటి? ఇందులో ఏ ప్రత్యేకత ఉంది? ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజలకు న్యాయమైన నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు అందించాలనే లక్ష్యంతో మీ మార్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాలతో అనుసంధానం చేస్తూ ఈ మార్టులు పనిచేస్తున్నాయి. మొదటి మీ మార్ట్ను గుంటూరు జిల్లా లూలాపూర్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రారంభించారు. తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 1000 మీ మార్ట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో వందల సంఖ్యలో దుకాణాలు ఇప్పటికే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ మార్టుల్లో మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే నాణ్యమైన నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెబుతుంది. ప్రారంభంలో సుమారు 60 ఎకరాల ఉత్పత్తులు విక్రయించగా భవిష్యత్తులో 250కి పైగా వస్తువులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు. అంతేకాకుండా రేషన్ దుకాణాలను ఆధునీకరించే దిశగా డిజిటల్ చెల్లింపులు, మెరుగైన సేవలు, ఆధునిక నిర్వహణ వ్యవస్థలను కూడా తీసుకుంటున్నారు. దీంతో ప్రజలకు వేగవంతమైన సేవలతో పాటు పారదర్శకత కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త విధానం వల్ల 2 ప్రధాన ప్రయోజనాలు కలగనున్నాయి. ఒకవైపు ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన సరుకులు లభిస్తే, మరోవైపు రేషన్ డీలర్లకు అదనపు ఆదాయం వనరులు ఏర్పడతాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒకే చోట అవసరమయ్యే నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండడంతో ప్రజల ఖర్చు, సమయం 2 ఆదా అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తానికి మీ మార్ట్ కార్యక్రమం విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిత్యావసర వస్తువులు మరింత తక్కువ ధరలో అందుబాటులోకి రావడం పాటు రేషన్ వ్యవస్థలో కూడా కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.